హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హెచ్పిసిఎల్కి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. 235 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 15 జనవరి 2025 స్టార్ట్ అయింది. ఇంకా 14 ఫిబ్రవరి 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా మనకి ఏజ్కి సంబంధించి 18 to 25 ఇయర్స్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి కూడా మనకి ఎల్జీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఓబీసీ ఎన్సీల వాళ్ళకి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 ఇయర్స్ అనమాట. ఇవన్నీ యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి. శాలరీ పర్టికులర్కి సంబంధించి 1,20,000 రూపీస్ అనమాట. పే స్కిల్స్ అయితే అప్లికబుల్ అయితే ఇవన్నీ మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇంకా కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్లో ఒక 130 దాకా ఉన్నాయి. ఇంకా కూడా ఎలక్ట్రికల్లో ఒక 65 ఉన్నాయి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక 37 ఉన్నాయి. అలాగే కెమికల్లో ఒక 2 ఉన్నాయి అనమాట. టోటల్గా 234 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి మెకానికల్ తీసుకుంటే ఓన్లీ మెకానికల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతాయి. ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రికల్ వాళ్ళు మాత్రమే, కెమికల్కి సంబంధించి కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మన ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి మన ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 60% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ వచ్చేసరికి ఓన్లీ డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే ఇవి సంబంధించినవి అనమాట. ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీఈ బీటెక్ ఏఎంఐ చేసిన వాళ్ళకి ఇదైతే అవకాశం అయితే లేదనమాట. క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ ఏ డిగ్రీ అనమాట. ఇంజనీరింగ్ బీఈ బీటెక్ ఏఎంఐ ఆర్ సచ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకి డిప్లొమా హోల్డర్స్ మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అదర్స్కి అయితే అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఫీజ్ పర్టికులర్స్కి సంబంధించి యూఆర్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసరికి 1,180 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి సైన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. మొదట దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టిన కంపల్సరీగా మనం ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇవైతే మనం యూజ్ చేయకూడదు అనమాట. అలాగే మనకి లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే మన మీకు ఫస్ట్ నేమ్ అనమాట, ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ లేదు వీటన్నిటికీ. ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు 40 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక మీ నేమ్. ఫ్రెండ్స్, ఇదైతే మన ఫోటో ఐడి ప్రకారం ఈ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఆధార్ కానీ ఇంకేదైతే మన డాక్యుమెంట్స్ మనం అక్కడ తీసుకెళ్తామో ఇంటర్వ్యూస్ కానీ దానికి సంబంధించి. ఫ్రెండ్స్, అలాగే మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేయాలి సెకండ్ టైం. ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. క్యాప్చర్ బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట, అంటే మోడిఫై చేసుకోవడం తర్వాత అవకాశం ఉంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ఫీల్డ్స్ మనం ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెష్గా ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే గతంలోది మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్తో పాటు మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే డాష్ బోర్డ్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, మెకానికల్ అనమాట. మీరు దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకునే ముందు ఒక రెజ్యూమ్ అంటే ఒక బయోడేటా ఏదైతే ఉందో అదైతే మీరు రెడీ చేసుకోవాలన్నమాట. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ జిప్ ఫార్మేట్లో కానీ పర్వాలేదు. ఫోటో అలాగే సిగ్నేచర్ ఇవన్నీ కూడా కావాలన్నమాట. 200 KB వరకు ఓకే అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, బ్యాంకింగ్ డీటెయిల్స్ అనమాట. ఫోటో అండ్ రెజ్యూమ్ అప్లోడ్ ప్రివ్యూ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకుని మీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అనేది. ఇంకా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీరు
అంటే అగెనిస్ట్ యూఆర్లో అప్లై చేస్తున్నారు, లేకపోతే ఓబీసీలో కనుక వేకెన్సీస్ ఉంటే ఓబీసీగా, ఎస్సీగా, ఎస్టీగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీ కేటగిరీలో కనుక లేకపోతే మీరు ఇక్కడ మామూలుగా జనరల్ అయితే సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవి ఇచ్చినప్పుడు ఇక్కడ సబ్ కేటగిరీ ఏదైతే ఉందో కమ్యూనిటీ అండర్ అయితే చేసుకోవాలన్నమాట. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి, బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఇదైతే మెన్షన్ చేసుకోవాలి. లేకపోతే అవసరం లేదనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ మీరు కనుక జమ్మూ కాశ్మీర్లో కనుక 1980 నుంచి 89 మధ్య కనుక నివసించుంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ప్లస్ దీనికి సంబంధించి 25 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 28 ఇయర్స్ అనమాట. ఇంకా రిలీజన్, మీకు రిలీజన్ ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే ఆధార్ కార్డు ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఇంకా మీకు అదర్ ఐడి ప్రూఫ్స్ కోసం ఓటర్ ఐడి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇచ్చారనమాట. ఏదో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. సిటిజన్షిప్ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోవరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఆఫ్ ఈ యొక్క హెచ్పిసిఏలో మీరు వర్క్ చేస్తూ ఉండే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఎస్ పెడితే కనుక ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్పిసిఎల్ అంటే గ్రాడ్యుయేట్, అప్రెంటిస్, ట్రైనీ కానీ ఇంకేదన్నా మీరు చేసి ఉంటే కనుక హెచ్పిసిఎల్లో ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక జిఏటి నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్కి 1180 రూపీస్ అయితే వచ్చింది. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ ఇస్తే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ సిటీ అనమాట, ఎక్కడ ఉన్నారు మీరు అనేది, అలాగే కరెంట్ స్టేట్ ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు అనేది, ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్ అవుట్ అయితే అయిపోతాయి ఆటోమేటిక్గా, లేకపోతే ఇవి కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఇక్కడ మనకి నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అయితే మీకు వాళ్ళు ఆ సెంటర్ అలౌట్ అయితే చేస్తారు. వ్యాలిడేట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్ అనమాట. ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ డిప్లొమా, ఇక్కడ ఇంటర్మీడియట్ లేదంటే ఇక్కడ 10th క్లాస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎన్ని సంవత్సరాలు 3 ఇయర్స్ అయ్యింటనే పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, మంత్ అండ్ ఇయర్, ఎప్పుడు ఫినిష్ అయిపోయింది డిప్లొమా అనేది, ఇంకా ఎక్కడ చదువుకున్నారు అనేది ఇక్కడ అన్నీ కూడా క్యాంపసెస్ అన్నీ ఉంటాయి. లేదంటే అదర్స్ తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి డ్యూరేషన్ 2 ఇయర్స్ అయింది, పర్సంటేజ్ ఎంత వచ్చింది, అట్లాగే ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అనేది అయింది అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి బోర్డ్స్ అన్నీ కూడా వస్తాయి. లేదంటే అదర్స్ తీసుకొని మీరు ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే 10th క్లాస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది మీదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కాలేజీ నేమ్స్ లేవుండు కాబట్టి అదర్స్ తీసుకొని మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, కాలేజీ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వ్యాలిడేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, అకౌంట్ నెంబర్ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ ఆటోమేటిక్గా వస్తాయి. ఈ రెండు కూడా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వగానే బ్యాంక్ నేమ్, బ్రాంచ్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో మీకు బయోడేటా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రొవిజనల్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి, 1 MB వరకు అలో చేస్తారు PDF. అలాగే ఇక్కడ మనకి ఫోటో 200 KB వరకు JPG, అలాగే సిగ్నేచర్ కూడాను. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట. లాస్ట్ స్టెప్లో అన్నీ చెక్ చేసుకోవచ్చు.
అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయని టిక్ ఆన్ చేసేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళు అయితే ఫీజు పే చేసుకోవాలి, లేకపోతే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు ఎర్రర్స్ ఉంటే కనుక బ్యాక్కి వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి డిప్లొమా హోల్డర్స్కి మాత్రమే ఈ యొక్క జూనియర్ ఎడ్యుకేటివ్ వేకెన్సీస్ అనమాట. హెచ్పిసిఏలో బీఈ బీటెక్ ఇంకా కూడా ఏఎంఐ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది, రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్ అది కూడా ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా హోల్డర్స్ మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలి, అదర్స్కి అయితే అవకాశం లేదనమాట. సో అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకొని, లేకపోతే ఫీజు అనేది మీకు వేస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఎన్సీఎల్ వారికి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60% అయితే ఉండాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% అయితే సరిపోతుంది.